ఒకటే ప్రయత్నం అండి. ఇంకా వేరే పెద్ద కోరికలు ఏం లేవు. ఆల్రెడీ ఉన్న కోరికలని మీరు తీర్చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక యాక్టర్ అవ్వటం అనేదే అసలు ఇండస్ట్రీకి ఏ సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళకి యాక్టర్ ఒక స్క్రీన్లో కనిపించడం అనేదే ఒక పెద్ద విషయం. అయితే అలాంటిది చాలా దూరం వచ్చినట్టున్నాము. సో దానికి చాలా ఆనందంగా ఉంది నాకు. కానీ కంటెంట్ కాదు, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఆనందంగా మాత్రమే ఉంది దానికి. అండ్ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తున్నా అండి. ఓజీ సెప్టెంబర్ 25 వెళ్దాం బ్రదర్. ఫస్ట్ మిరాయి చూసి ఓజీకి వెళ్దాం. బ్లడ్ బాత్ ఉంటుంది థియేటర్స్లో. బ్లడ్ బాత్కి అందరం రెడీగా ఉన్నాం ఓజీలో. సో ఇలాంటి సినిమా, ఇలాంటి అంబిషియస్ సినిమా తీయాలంటే ఎప్పుడు దాని వెనకాల ఒక చాలా స్ట్రాంగ్ పిల్లర్ ఉండాలండి. ఒక ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి. అంటే డబ్బు పెట్టడం అనేది చాలామంది చేయొచ్చేమో, కానీ నేను చాలా సినిమాలు చేసి వచ్చాను చిన్నప్పటి నుంచి. సో చాలామందితో నాకు అసోసియేషన్ ఉంది. అందులో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ విశ్వ గారు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ సార్ ఫర్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా. మా సినిమాకనే కాదు సార్, అన్ని సినిమాలకి ఆయనకున్న ప్యాషన్కి థ్యాంక్ యూ సార్. ఒక ఎమోషనల్ సపోర్ట్, ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఒక ఫోన్ చేస్తే ఎప్పుడు ఈయన మా కోసం, ఈ సినిమా కోసం ఒక మనిషి ఉన్నారు, నిలబడి ఉంటారు అనే ఒక ధైర్యం ఇచ్చినందుకు, ఆ ధైర్యం ఇస్తే చాలు సార్. మిగతా అన్నీ మీ దగ్గరున్న క్రూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కార్తిక్ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఫస్ట్